ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాజుపేట బ్రిడ్జ్ కూడా 2 నెలల లోపల కంప్లీట్ చేసి బ్రిడ్జ్ మీద కూడా ఏ సమస్య లేకుండా 15 కోట్ల రూపాయలు నిన్నగాక మొన్న శాంక్షన్ కూడా తీసుకురావడం జరిగింది అసెంబ్లీ నడుస్తున్న సమయంలో. కాజీపేటకు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా కొత్త ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ల్యాండ్ అలాట్మెంట్, ఆఖరికి ప్రెస్ క్లబ్ కూడా ల్యాండ్ అలాట్మెంట్ అయింది. ఆ కాపీ కూడా ఇవ్వడం ప్రెస్ క్లబ్ లో ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ప్రెస్ క్లబ్ ఎందుకంటే హనుమకొండలోనే ప్రెస్ క్లబ్ ఉన్నది కానీ ఇక్కడ సొంత బిల్డింగ్ లేదు కాబట్టి వాటికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే కాజీపేట బస్టాండ్ కూడా త్వరలోనే రాబోతున్నది. గతంలో కాజీపేటని నిర్లక్ష్యం చేయబడింది అనటానికి చాలా కారణాలు ఉన్నాయి, అవుపడుతున్నాయి కూడా. ఏ పార్టీయే కానివ్వండి నిర్లక్ష్యం చేసింది. మేము మాత్రం తప్పకుండా కాజీపేట మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అందులో ప్రత్యేకంగా 47వ డివిజన్ ఇక్కడ అత్యధిక ఓట్లేసి మమ్మల్ని గెలిపించిన నా నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటానికి ప్రతి సమస్య నా దగ్గరికి తీసుకువచ్చిన ప్రతి సమస్య డివిజన్ లో మా నాయకులు ఉన్నారు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు, చాలా మంది టీమ్స్ ఉన్నాయి. మీరు మా ద్వారా పార్టీ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ ఇక్కడ ఎవరికైనా దొరకనప్పుడు నాకు ఫోన్ చేసినా పర్లే, కార్యాలయానికి వచ్చి మా దగ్గర ఆడ పిఎల్ ఇట్లా ఉంటారు, మీరు ఆ రిప్రజెంటేషన్స్ ఇస్తే ఏ డివిజన్ ఆ డివిజన్ వైజ్ ఫైల్ చేసి ఉంటే తప్పకుండా మేము ఏదో ఖైదం తీసుకుని అందులో డస్ట్బిన్లు వేసే టైప్ లో కాదు. మేము దానికి తప్పకుండా స్పందించి మీకు జవాబుదారితనంతో మేము పనిచేస్తామని మనం చేస్తున్నాం.